జీవితంలో ఆనందంగా ఉండడానికి డబ్బు చాలా ముఖ్యం. కానీ ఆ డబ్బే ముఖ్యమని, ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కితే ఆనందం మాట దేవుడెరుగు. పీకల్లోతు కష్టాల ఊబిలోకి కూరుకుపోవడం మాత్రం ఖాయం. ఈరోజు మన ముందుకొచ్చిన సమస్య కూడా అలాంటిదే. ఈరోజు కార్యక్రమానికి నాకు సమస్య వచ్చింది, పరిష్కారం చెప్పండి అంటూ నవ్య మన ముందుకొచ్చారు. మరి వారికి సపోర్ట్ ఇవ్వడానికి కానీ, లేదంటే పరిష్కారాలు చెప్పడానికి కానీ మనతో పాటు ఉన్నారు లాయర్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. అలాగే డాక్టర్ హరికుమార్ గారు, సైకాలజిస్ట్. నమస్తే. సో నవ్యని అడుగుదాం. నవ్య, చెప్పండి, మీ సమస్య ఏంటి అసలు? నమస్తే మేడం. నా సమస్య ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఎంసీఏ తర్వాత ఇలా నరేష్ యూనివర్సిటీలో జావా మీద కోచింగ్ తీసుకుండేకి హైదరాబాద్ వచ్చాను మేడం. సో నాకు కూడా అదే ఇంట్రెస్ట్తో ఇంకా ఫ్యామిలీని అడిగాను. మాది మధ్యతరగతి కుటుంబం అయినా కూడా ఫ్యామిలీని ఒప్పించుకొని మరి నేను హైదరాబాద్ వచ్చాను. మీరు కూడా ఎంసీఏ చేశారా? అవును మేడం, నాది కూడా అదే విషయం. దాని మీద ఇంట్రెస్ట్తోనే నేను హైదరాబాద్ వచ్చాను. కానీ కుటుంబ సమస్యల వల్ల నాకు డబ్బు చాలా ఇబ్బంది అయింది. అయినా ఇంకా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇలా వాళ్ళ లైఫ్ చూసి నాకు కూడా లగ్జరీగా ఉండాలి అలా అనిపించేది. అయినా కూడా నేను డబ్బు ప్రాబ్లం వల్ల ఏం చేయలేకపోయాను. ఒకరోజు ఇంకా నా దగ్గర మనీ లేకపోయినా కూడా ఫ్రెండ్స్ తీసుకెళ్లేవాళ్ళు బయటికి. అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ డబ్బులతోనే నేను వెళ్ళేదాన్ని. ఒకసారి మా ఫ్రెండ్ స్వాతి అనే అమ్మాయి బయటకంటే ఎక్కడికమ్మా? బయటికంటే పబ్స్ లైక్ అలా ఎంజాయ్ చేసేవాళ్ళు మేడం. సో అలా బయటకు వెళ్ళేదాన్ని. పార్కులు అంటే ఇలా ఒక లగ్జరీగా ఉండాలి అనే మైండ్ సెట్ లో బతికాను. వారి డబ్బులు పెట్టేవాళ్ళు. అవును. ఓకే, రైట్. అందరూ అమ్మాయిలే కదా? అమ్మాయిలే. అలా జరిగే టైంలో ఒకసారి నాకు ఇంత ప్రాబ్లం ఉందని మా ఫ్రెండ్ ఒకసారి నాకు కాల్ చేసింది. నీకు మనీ ప్రాబ్లం ఉంది కదా, ఇలా ఒక ఆంటీ ఇలా పంపిస్తుంది, నీకు 2 రోజులు వారంలో లేదు అనుకుంటే ఇలా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి నీకు 20,000 దాకా వస్తుంది అని అలా చెప్పింది. ఎక్కడ ఫ్రెండ్ అమ్మాయి కాల్ చేసి చెప్పిన అమ్మాయి? అక్కడే మేడం. అక్కడ పరిచయం అయిన అమ్మాయి. పరిచయం. అమ్మాయి కూడా అలా వెళ్తూ ఉంది డబ్బు కోసము. రూమ్మేట్ తను. డబ్బు కోసము వేరే చోటికి వెళ్ళి, ఆంటీ పంపించిన చోటికి వెళ్ళి స్పెండ్ చేసి వస్తుంది, మనీ వస్తుంది దానికి. మిమ్మల్ని కూడా దాని వైపు మోటివేట్ చేసింది. ఓకే అమ్మా. అలా నేను ఫస్ట్ కాదని చెప్పాను మేడం. అయినా ఇంకా ఆ మనీ ప్రాబ్లం వల్ల తను మళ్ళీ ఆలోచించాను. వాళ్ళ లైఫ్ చూసి దానికి అడిక్ట్ అయ్యాను. ఇలా చేస్తే ఇలా డబ్బులు వస్తుంది అని అలా దానికే అడిక్ట్ అయ్యాను. సో ఇంకా దాని వైపు వాళ్ళ మైండ్ సెట్ అలా వెళ్ళిపోయింది మేడం. సో తను ఈసారి కాల్ చేసి అడిగింది ఇలా చేస్తావా అని. సో ఇంట్రెస్ట్ చూపించాను దాని మీదే. సో ఇంకా వెళ్ళిపోయాను అలా. ఈసారి ఆంటీ దగ్గరికి వెళ్ళి తను పంపించింది. అలా ఒక 6 months వరకు జరిగిపోయింది. లగ్జరీ లైఫ్ చూసాను, అంతా అయిపోయింది. టీవీలో ఇన్ని వార్తలు ఇవన్నీ వింటున్నాము, చూస్తున్నాము. భయం అనిపించలేదే ఇలాంటి పని చేయడానికి తప్పని? కానీ మేడం దానికి అడిక్ట్ అయినప్పుడు నా వల్ల అవ్వలేదు మేడం. ఇంకా ఇంట్లో సమస్యల వల్ల. నేను కూడా విన్నానమ్మా. ఎంసీఏ చదువుకున్నావు, ఇంకొన్ని రోజులు కష్టపడితే మంచి ఉద్యోగం ఉంటుంది, ఏదో ఒక చిన్న చితక జాబ్ చేసుకున్నా బాగానే గడపచ్చు. ఫ్రెండ్స్ ఒకళ్ళే ఇలా మోటివేట్ చేసేసారా? అంటే వాళ్ళ డబ్బులు లగ్జరీ చూస్తే కావాలనిపించింది, ఏ తప్పు చేసైనా? అంటే మనీ ప్రాబ్లం వల్ల దానికి అడిక్ట్ అవుతారు సార్ ఆల్రెడీ. ఇంకా ఫ్యామిలీ నుండి అలాంటిది ఏమి ఉండదు ఇన్కమ్ వచ్చేకి. ఇప్పుడు ఏంటి సమస్య, ఏమొచ్చింది ఇంటికి? అలానే ఇంకా నాకు 6 months అది అయిపోయింది మేడం. తర్వాత జాబ్ వచ్చింది. ఇంకా అలాంటి పిచ్చి పనులన్నీ మానేశాను మేడం. ఇంకా వాటి వైపు కూడా నేను చూడలేదు, వాళ్ళతో నేను కాంటాక్ట్ లో లేను. ఇంకా జాబ్ వచ్చిన తర్వాత ఒక 1 yearకి మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ అయిపోయిన నా హస్బెండ్ పేరు రాజీవ్. తను చాలా మంచివాడు మేడం. నాకైతే ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. అలాంటి టైంలో తను ఫస్ట్ బెంగళూరులో వర్క్ చేసేవాడు. సో మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ నుంచి తను కంపెనీ చేంజ్ అవ్వడం వల్ల హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన కొలీగ్ ఉంటారు కదా మేడం, వాళ్ళ ఫ్యామిలీ ఒక రోజు ఇన్వైట్ చేశాడు ఇంటికి.
ఇన్వైట్ చేశారని నేను బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి బిర్యానీ అన్నీ చేశాను వాళ్ళ కోసం. కానీ తీరా అక్కడికి వచ్చి చూస్తే అక్కడికి వచ్చింది ఓల్డ్ డేస్లో నాకు పరిచయం అయిన మహేష్ అని అతను. తను ఒక కస్టమర్ మేడం. ఓకే. సో తను చాలా నాతో మాట్లాడాలని ట్రై చేశాడు ఇంట్లో ఉన్నంతసేపు. నేను నా హస్బెండ్ ఉన్నాడు కదా అని నేను తప్పుకొని మాట్లాడుకోకుండా ఉండేదాన్ని. అయినా తను వాళ్ళ వైఫ్ పేరు స్వప్న మేడం. తను బాగా మాట్లాడింది. కాసేపు అయినా బాగా మాట్లాడింది. ఇలా నెంబర్ ఇవ్వమని అడిగింది. సరే అని తనకి నెంబర్ ఇచ్చాను. ఓకే. తన దగ్గర నుంచి ఎలా తీసుకున్నారో నాకు తెలీదు. ఇంకా వైఫ్ కాబట్టి తీసుకున్నారు. సో దాని తర్వాత నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు మేడం. ఇంకా నా హస్బెండ్ టైమింగ్స్ అన్నీ తనకి తెలుసు కాబట్టి తను లేనప్పుడు మీ ఇంటికి వస్తా అనడం, నాకు ఎక్కువ కాల్స్ చేసి ఇలా చాలా టార్చర్ పెట్టేవాడు మేడం. నాకు చేయొద్దు, నేను అలాంటివన్నీ మానేసిన అన్నా కూడా వినట్లేదు. అతను మిమ్మల్ని మీ భర్తకి చెప్తానని బెదిరిస్తున్నాడు కదా, మీరు అతని భార్యకి చెప్తే అతనికి భయం లేదా? మేడం ఈ డేస్లో భార్యకి చెప్తే ఇలా ఉంటుంది అని అనుకోవట్లేదు మేడం. నేను మగ టచ్ చేసినా పర్లేదు, ఏం అనర్లే అన్న ఉద్దేశం మీకు కూడా? అవును మేడం. మా హస్బెండ్కి చెప్దామంటే ఎక్కడ తను నాకు దూరం అవుతాడో అని చాలా భయం వేసింది. సో అక్కడ చెప్పుకోలేకపోయాను. ఎవరికి చెప్పుకోవాలా, ఎక్కడ న్యాయం జరుగుతుందా అనే టైంలో మీది ప్రోగ్రామ్ చూసి ఇక్కడికి వచ్చాను మేడం. మేడం ఈ విషయం అయితే మా హస్బెండ్కి తెలియదు మేడం. ప్లీజ్ తనకు తెలియకోకుండా అయితే నాకు సాల్వ్ చేయాలి మీరు. ఓకే. తెలియకుండా సొల్యూషన్ కావాలి అని కోరుకుంటున్నారు? అవును మేడం. ఓకే. తెలిస్తే మీ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? మేడం అది తనైతే చాలా మంచివాడు మేడం. ఈ రిలేషన్లో చూసినంత వరకు నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు. తనకి చెప్తే ఏమవుతుందా అనే భయంలోనే ఉన్నా నేను. మళ్ళీ తను యాక్సెప్ట్ చేస్తాడా లేకుంటే అదంతా నాకు తెలీదు. కానీ తను దూరం అయితే మాత్రం నేను బతకలేను మేడం. సరే, అయితే మహేష్ మీరు చెప్పిందంతా విన్నాము. ఇప్పుడు మహేష్ అసలు ఎందుకు అంత సాడిస్టిక్గా బిహేవ్ చేస్తున్నాడు? ఇద్దరు చదువుకున్న వాళ్ళే, మంచి ఉద్యోగంలో ఉన్నాడు అతను. మీరు కూడా ఉద్యోగం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా, మానేశారా? మానేశాను మేడం. బాబు పుట్టిన తర్వాత. తనకి ఇద్దరు చదువుకున్న వాళ్ళే, కానీ అతను ఈ విధంగా మిమ్మల్ని వేధిస్తున్నాడు కాబట్టి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.